విధానం. సూర్య కుటుంబ వరుసలో 3వదిగాను, పరిమాణంలో 5వదిగాను ఉన్న మన భూగోళాన్ని గూర్చిన శాస్త్రీయ అధ్యయనాన్ని భూగోళ శాస్త్రం, జియోగ్రఫీ అంటారు. ఈ శాస్త్రంతో పాటు భూ విజ్ఞాన శాస్త్రం, జియాలజీ, భూభౌతిక శాస్త్రం, జియోఫిజిక్స్, ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీ మొదలైన శాస్త్రాలు కూడా ఉన్నప్పటికీ భూమి ఉపరితలం గురించి భూగోళ శాస్త్రం వివరించినట్లుగా మరే శాస్త్రం కూడా వివరించదు. భూగోళ శాస్త్రాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే భూమి యొక్క సంక్షిప్త సమాచారంతో పాటు సూర్య కుటుంబ సమాచారం, దానితో మన భూమికి గల సంబంధం కూడా తెలుస్తుంది. అయితే సూర్య కుటుంబంలో ఉన్న ఇతర గ్రహాలకు భిన్నంగా ఇది వ్యవహరిస్తుంది. కాబట్టి శాస్త్రవేత్తలు దీనిపై దృష్టి నిలిపిన ఫలితంగా దీనిని గూర్చిన విలువైన సమాచారం మనకు చేరువలో ఉంది. భూగోళానికి మోడల్గా ఉన్న గ్లోబును తదేకంగా పరిశీలిస్తే భూమి ఆకారం, భూమిపై ఉన్న ఖండాలు, మహాసముద్రాలు, వాటి ఆకారాలు, రకరకాల దీవులు, అక్షాంశ రేఖాంశాలు మొదలైన వాటిని గురించి కూడా తెలుసుకోవచ్చు. భూమికి ఉన్న ఆకారం గురించి 4 రకాలుగా అంటుంటారు. గుండ్రంగా ఉందని, పల్లెము వలె ఉందని, బంతి ఆకారంలో ఉందని, కోడిగుడ్డు ఆకారంలో ఉందని రకరకాలుగా చెప్తుంటారు. భూగోళ శాస్త్రం ప్రకారం ఈ ఆకారాలన్నీ అభూత కల్పనలే. భూమికి ఆకారాన్ని జియాయిడ్ అంటారు. ఏ వస్తువు అయితే భూమి ఆకారం కలిగి ఉందో దానిని జియాయిడ్ అంటారు. ఈ ఆకారం కలిగి ఉన్న వస్తువు మన భూమి మాత్రమే. ఇతర గ్రహాలకు ఈ ఆకారం ఉందో లేదో తెలియదు. ధృవాల వద్ద కొద్దిగా నొక్కబడి భూమధ్య రేఖ వద్ద ఒక మోస్తరు ఉబ్బెత్తుగా ఉండే ఆకారాన్ని జియాయిడ్ అంటారు. ఆకారం గల వస్తువు మన భూమి తప్ప సృష్టిలో మరొకటి లేదు. ఇది మన భూమి ప్రత్యేకత. భూమిపై ఏర్పడ్డ ఖండాలను పరిశీలించి చూస్తే ఇవి ఇంచుమించు త్రిభుజాకారంగా ఉన్నాయి. పూర్వార్ధగోళంలో ఈస్టర్న్ హెమిస్ఫియర్ ఉన్న ఏసియా, ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాతో పాటు పశ్చిమార్ధగోళంలో ఉన్న వెస్టర్న్ హెమిస్ఫియర్లో ఉత్తర, దక్షిణ అమెరికలు కూడా త్రిభుజాకారంగానే ఉన్నాయి. మహాసముద్రాల విషయం ఆలోచిస్తే ఆర్కిటిక్ మినహా ఇవి కూడా ఇంచుమించు త్రిభుజాకారంగానే ఉన్నాయి. అటు ఖండాలు ఉన్న త్రిభుజాకారానికి, మహాసముద్రాల త్రిభుజాకారానికి కొద్దిపాటి తేడా ఉంది. కుటుంబ నియంత్రణ గుర్తును పోలిన త్రిభుజాకారంగాను ఖండాలు ఉండగా, దీనికి వ్యతిరేక దిశలో ఉన్న త్రిభుజం మాదిరిగా మహాసముద్రాలు ఉన్నాయి. ఈ రకమైన అమరిక కూడా చిత్రంగానే ఉంది. ఇది కూడా భూమి ప్రత్యేకతే. భూమిపై ఉన్న ఖండాలు మహాసముద్రాల ఆకారంలోనే కాదు, వాటి అమరికలు కూడా చిత్రంగానే ఉన్నాయి. ఉత్తరార్ధగోళం, నార్దర్న్ హెమిస్ఫియర్లో భూభాగం ఎక్కువ, దక్షిణార్ధగోళంలో జలభాగం ఎక్కువ. ఉత్తర ధ్రువాన్ని ఆనుకొని ఆర్కిటిక్ మహాసముద్రం ఉండగా, దక్షిణ సముద్రాన్ని ఆనుకొని అంటార్కిటికా అనే మంచు ఖండం ఉంది. ఈ ఖండాలు, మహాసముద్రాలు వాటికి ఇష్టమొచ్చిన రీతిలో ఉండకుండా వాటి అమరిక ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి. ఇవి ఒకదాని తర్వాత మరొకటి అమరి ఉన్నాయి. ఈ అమరికను క్రమబద్ధ అమరిక, ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ అంటారు. ఇది కూడా మన భూగోళం యొక్క ప్రత్యేకత. గ్లోబ్ మీద గల ఏదైనా జలభాగం మీద నుండి సన్నని పొడవైన సూది వంటి ఇనుప కడ్డీని గ్లోబు లోపలికి గుచ్చినట్లయితే అది గ్లోబు లోపల ఉన్న కేంద్రాన్ని తాకి గ్లోబుకు అవతలి వైపుకు వస్తే దాని చివరి భాగం ఖచ్చితంగా నేలను తాకుతుంది. అంటే జలభాగం మీద గుచ్చితే నేల మీదకు, నేల మీద గుచ్చితే జలభాగం మీద ఆ ఇనుప సూది వస్తుంది.
ఈ రకమైన అమరిక కూడా చిత్రంగానే ఉంటుంది. ఇలాంటి అమరికకు వ్యతిరేక అమరిక యాంటీపోడల్ అరేంజ్మెంట్ అంటారు. ఇది కూడా మన భూగోళం యొక్క ప్రత్యేకతే. భూగోళంపై ఏర్పడ్డ 5 ఖండాల పేర్లు పరిశీలిస్తే అవి ఇంగ్లీషు అక్షరంతో ప్రారంభమై అదే ఇంగ్లీషు అక్షరంతో ముగియడం మన ఖండాల యొక్క ప్రత్యేకత. ఉదాహరణకు ఆసియా ఏ అనే అక్షరంతో ప్రారంభించబడి ఏ అనే అక్షరంతో ముగుస్తుంది. ఈ 5 ఖండాలను వాటి స్థితిగతులను బట్టి 3 భాగాలుగా చేశారు. అవి త్రిఖండ నేల కాంటినెంటల్ ట్రయాయిడ్, ఉదాహరణకు ఆఫ్రికా, యూరప్, ఆసియా. ద్విఖండ నేల కాంటినెంటల్ డయాయిడ్, ఉత్తర దక్షిణ అమెరికాలో. ఏకఖండ నేల ఆస్ట్రేలియా. వీటిలో పెద్దది ఆసియా కాగా చిన్నది ఆస్ట్రేలియా. గ్లోబు పైన కానీ అట్లాస్లో కానీ కనిపించే మహాసముద్రాలను పరిశీలిస్తే వాటి అమరిక కూడా చిత్రంగానే ఉంది. నేల భాగాన్ని తాకకుండా ఓడలో ప్రయాణిస్తూ ప్రపంచాన్ని చుట్టి రావచ్చు, కానీ జలభాగాన్ని తాకకుండా ఖండాల మీదనే ప్రయాణిస్తూ ప్రపంచాన్ని చుట్టి రావడం వీలు కాదు. ఇది మన సముద్రాల యొక్క ప్రత్యేకత. అంటే భూమిపై ఉన్న మహాసముద్రాలు ఒకదానికొకటి కలుసుకొని ఉండగా ఖండాలు మాత్రం ఒకదానికొకటి విడిపోయి ఉండడం గమనార్హం. ఆసియా, ఐరోపాలు మినహా. మహాసముద్రాలలో పెద్దది పసిఫిక్ మహాసముద్రం, చిన్నది ఆర్కిటిక్ మహాసముద్రం. పసిఫిక్ మహాసముద్రం ఇంచుమించు రింగు లాగా ఉంటుంది. ఇది ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు వ్యాపించి ఉంది. ఇది సముద్రాలన్నింటికంటే పురాతనమైనది. అట్లాంటిక్ మహాసముద్రం దాదాపు ఎస్ ఆకారంలో ఉండి ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు వ్యాపించి ఉంది. ప్రపంచంలో అతి పొడవైన రిడ్జ్ ఈ సముద్రంలోనే ఉంది. దీని మధ్య అట్లాంటిక్ రిడ్జ్ అంటారు. దీని పొడవు 14,400 కిలోమీటర్స్, వెడల్పు 960 కిలోమీటర్స్. మన ఇండియా పేరు మీద ఉన్న హిందూ మహాసముద్రాన్ని ఉత్తరాన ఆసియా ఖండం మూసివేయడంతో దీనికి ఉత్తర భాగం కంటే దక్షిణ భాగం పెద్దగా ఉంటుంది. ఇది దక్షిణ ధ్రువాన్ని మాత్రమే తాకుతుంది తప్ప ఉత్తర ధ్రువాన్ని తాకదు. ఇది దాదాపు ఒంటె వీపు క్యామెల్స్ బ్యాక్ ఆకారంలో ఉంటుంది. సముద్రాలలో ఉండే దీవులు ఐలాండ్స్ ఇవి దాదాపు 5,000 వరకు ఉన్నాయని అంచనా. ఇందులో చిన్న పెద్ద దీవులు ఉన్నాయి. కొన్ని దీవుల్లో నేటికి కూడా మానవ సంచారం లేదు. ఈ దీవులు రకరకాలుగా ఏర్పడ్డాయి. పొడవైన గొలుసులాగా ఉండే దీవులు సముదాయాన్ని ఆర్చిపెలాగో అంటారు. ఉదాహరణకు జపాన్ దీవులు. సుందరమైన భూగోళం మనది. ప్రత్యేకతలు సంతరించుకున్న ప్రత్యేక గ్రహం ఇది. భూగోళంపై ఆవిర్భవించిన జీవి ఈ అందానికి మెరుగులు పెట్టింది కాబట్టే ఇతర గ్రహాల కంటే భిన్నమైన రీతిలో ఉంది. ఇది జీవంతో పాటు ఆశ్రయాన్ని, ఆహారాన్ని కూడా ఇచ్చింది. రాబోయే తరం వారి కోసం కొంత సంపదను నిగూఢంగా దాచి ఉంచింది. ఇది మనకు తల్లి వంటిది. అందుకే ప్రాచీన హిందూ వాజ్మయంలో దీనిని భూమాత అని అంటారు. భూమిపై నివసించే చరాచర ప్రాణికోటి యావత్తు ఆ భూమాత సంతానమే. భూమిపై ఉన్న శిలావరణం, జలావరణం, వాతావరణం గురించి తెలుసుకునే విధానమే భూగోళ శాస్త్రం, జియోగ్రఫీ. భూమి పుట్టుక, ఆవిర్భావం. కొండ గుహల్లోనూ చెట్టు తొర్రల్లోనూ నివసించే ఆది మానవుడు ఆహారం సంపాదనే ధ్యేయంగా ఉన్నాడు తప్ప భూమి ఎలా ఆవిర్భవించిందనే దాన్ని గురించి ఆలోచించలేదు. శాస్త్ర సాంకేతిక రంగాలు కొద్దిగా విస్తరిస్తున్న కొద్దీ ఎంతో ఆసక్తికరమైన విశ్వ ఆవిర్భావ రహస్యాలను తెలుసుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు మొదలయ్యాయి. పూర్వకాలపు వేదాంతులు, మతకర్తలు, పూజారులు మొదలైన వారు ప్రతి చిన్న విషయానికి మతం రంగు పులిమే వారు
సూర్య కుటుంబంలో ఉన్న సూర్యుడు ఇతర గ్రహాలకు కూడా ఈ రంగు అంటించారు. అందువల్ల భూమి పుట్టడం, సృజించబడటం, ఆవిర్భవించబడటం మొదలైన వాటి గురించి పలు రకాల సందేహాలు, అనుమానాలు, ఊహలు, భావనలు, సిద్ధాంతాలు చోటు చేసుకున్నాయి. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందిన పూర్వకాలంలో మతపరమైన భావనలు చోటు చేసుకోగా, శాస్త్ర విజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ శాస్త్రపరమైన భావనలు చోటు చేసుకున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అప్రతిహత జైత్రయాత్ర సాగిస్తూ చంద్రునిపై కాలు మోపిన అనుయుగంలో సైతం భూమి పుట్టుకను గురించి అనేక అనుమానాలు చోటు చేసుకోవడం గమనార్హం. భూవిజ్ఞాన శాస్త్రంలో భూమి పుట్టుకను గురించి బలంగా వినిపించే ఒక సిద్ధాంతం ప్రకారంగా భగభగ మండుతున్న సూర్యగోళం నుంచి భూమి ఆవిర్భవించింది. సూర్యునిలో హైడ్రోజన్, హీలియం వాయువులు ఎక్కువ. మన భూమి విషయానికి వస్తే భూమి లోపల కానీ భూమి ఉపరితలం మీద కానీ ఇవి ఉన్న దాఖలాలు లేవు. భూమి అంతర్భాగంలో ఇనుము, సిలికేట్ పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి తప్ప హైడ్రోజన్ కానీ హీలియం కానీ మచ్చుకైనా కానరావు. మరి భూమి అనేది నిజంగా సూర్యుని నుంచి ఆవిర్భవిస్తే ఈ రెండు వాయువులు ఏమైనట్టు? ఈ రెండు వాయువులు వాతావరణంలో చేరాయని సరిపెట్టుకుందాం. మరి సూర్యుని సగటు సాంద్రత 1.42 అయితే భూమి సాంద్రత 5.5 ఎందుకు ఉంది? సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి 25 రోజులు పడుతుంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు మాత్రమే పడుతుంది. ఇలా ఎందుకు జరిగింది? మానవ మస్తిష్కంలో వేధిస్తున్న ప్రశ్నల పరంపర. భూమి పుట్టడం, ఆవిర్భవించడం, సృజింపబడటం మొదలైన వాటి గురించి పలు రకాల భావనలు, సిద్ధాంతాలు అమలులో ఉన్నాయి. భావాలు ఎన్నైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఎవరి భావాలు వారివి. భావాన్ని హైపోథెసిస్ అంటారు. దీనిని శాస్త్రయుక్తంగా నిరూపించగలిగినప్పుడే సిద్ధాంతం థియరీ అవుతుంది. సిద్ధాంతం అనేది కొన్ని మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. భూమి పుట్టుకను గురించి అనేక రకాల భావనలు, హైపోథెసిస్ ఉన్నాయి తప్ప సిద్ధాంతాలు దాదాపుగా లేవని చెప్పొచ్చు. భూమి పుట్టుక, ఆవిర్భావం గురించి మనకు లభించిన సమాచారం మేరకు వీటిని 2 రకాలుగా విభజించవచ్చు. అవి మతపరమైన రిలీజియస్ కాన్సెప్ట్స్, శాస్త్రపరమైన భావనలు సైంటిఫికల్ కాన్సెప్ట్స్. మతపరమైన భావనలు రిలీజియస్ కాన్సెప్ట్స్. ఈ భావాలు చాలా పురాతనమైనవి. ఇవి పూర్తిగా మతపరమైనవే తప్ప వీటికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. మత గ్రంథాలు, మతకర్తలు, ప్రవక్తలు, పూజారులు మొదలైన వారి ఆధారంగా ఈ భావనలు చోటు చేసుకున్నాయి. ఆస్పీరియా, బాబిలోనియా మొదలైన ప్రాంత ప్రజలు నమ్మకం ప్రకారం ప్రాచీన కాలంలో ఇయా అనే దేవుడున్నాడు. ఇతడు జలానికి సంబంధించిన వాడు. పైన పేర్కొన్నవన్నీ మతపరమైన భావనలు. వీటికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు కాబట్టి శాస్త్ర జగతిలో విమర్శల పాలైనాయి. శాస్త్రపరమైన భావనలు సైంటిఫిక్ కాన్సెప్ట్స్. ఈ భావాలు పూర్తిగా శాస్త్రీయమైనవి. వీటికి మతంతో గాని, మతకర్తలతో గాని, పూజారులతో గాని సంబంధం లేదు. సైన్స్ ఆధారంగా ఈ భావనలు చోటు చేసుకున్నాయి. ఇవి ముఖ్యంగా 2 రకాలు. ఉష్ణ పదార్థ ఆవిర్భావం, హాట్ ఒరిజిన్ కాన్సెప్ట్. శీతల పదార్థ ఆవిర్భావం, కోల్డ్ ఒరిజిన్ కాన్సెప్ట్స్. ఉష్ణ పదార్థ ఆవిర్భావం. దీని ప్రకారం భూమి అనేది తొలిసారిగా బగబగ మండుతున్న ఉష్ణ పదార్థం నుంచి ఆవిర్భవించింది, లేక ఆవిర్భవించే ప్రక్రియలో వేడి పుట్టిందని అర్థం.